నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. అన్న వదిలిన బాణం రివర్స్ అవుతోంది. అన్న కోసం ఆరాటపడ్డ చెల్లెలే ఇప్పుడు ఎదురు తిరుగుతోంది. ఏపీలో అన్నా చెల్లెళ్ల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. జగన్మోహన్ రెడ్డిపై షర్మిల నిప్పులు చెరిగారు. సోషల్ మీడియా ట్రోల్స్ పై సిస్టర్ సీరియస్ అయ్యారు. కుట్రదారుల జగనే అంటూ విరుచుకుపడ్డారు. అన్నా చెల్లెళ్ల లొల్లిపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ప్రభాస్ ఎవరో తనకు ఇప్పటికీ తెలియదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. తన స్వప్రయోజనాల కోసం చెల్లి, తల్లి పేర్లను జగన్ వాడుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. తనపై జరిగిన అసత్య ప్రచారంపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు షర్మిల. బాలకృష్ణ నివాసంలో ఉన్న ఐపీ అడ్రస్ నుంచి నాపై తప్పుడు ప్రచారం జరిగిందని జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టినట్టు ఇటీవల ఎంటర్టైనింగ్ గా చెప్పారు. మీకు నిజంగానే చెల్లెలిపై ప్రేమ ఉంటే బాలకృష్ణ గారి నివాసంలోని సిస్టమ్ ఐపీ అడ్రస్ నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని నమ్మితే 5 ఏళ్లు సీఎంగా ఉండి మీరేం గాడిదలు కాశారు? బాలకృష్ణ మీద ఎందుకు విచారణ చేపట్టలేదు అంటూ ఫైర్ అయ్యారు. ప్రభాస్ అనే వ్యక్తిని ఇంతవరకు చూడలేదు. నా బిడ్డలపై ప్రమాణం చేసి చెబుతున్నా, ప్రభాస్ ఎవరో నాకు ఇప్పటికీ తెలీదు. ఆయనతో నాకు ఎలాంటి సంబంధం లేదు. జగన్ కి ఇవన్నీ తెలిసి కూడా నాకు వ్యక్తిత్వం లేనట్టుగా ప్రచారం చేయించారు. ప్రభాస్ తో సంబంధం ఉన్నట్టు గత 5 ఏళ్లుగా జగన్ తన సైతాన్ సైన్యంతో సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయించింది నిజం కాదా? మీకు చెల్లెలిపై ప్రేమ ఉందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నేను ఏ రోజైతే కేసు పెట్టానో, ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా, నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగాండా చేయించలేదా? మీకా చెల్లెల మీద ప్రేమ ఉన్నది, సిగ్గుండాలి కదా. మళ్ళీ నా వీడియోనే ప్లే చేసి మళ్ళీ ఆయనకు మైలేజ్ వచ్చేటట్టు వాడుకుంటున్నారు. అంటే నా వీడియో పనికొస్తుందన్నా మీరు వాడేసుకుంటారు. సో మీరు చెల్లెల్ని వాడేసుకుంటారు, మీరు తల్లి మీద కేసైనా పెడతారు, మీరు నాన్న పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో అయినా చేర్పిస్తారు, మీరు ఏమైనా చేయగలరు. మరోవైపు సోషల్ మీడియాలో టీడీపీ అసత్య ప్రచారాలపై మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్. తన కుటుంబంపై నిరాధార ఆరోపణలు సరికాదన్నారు. సోషల్ మీడియా ద్వారా తప్పుదోవ పట్టించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు అని చెప్పి చెప్తారు. మరి తప్పుడు రాతలు రాస్తా ఉన్న మీ తప్పుడు రాతలు రాస్తే మీకు అంత కోపం వస్తే, మరి అదే తప్పుడు రాతలు ప్రతిపక్షంలో ఉన్న జగన్ మీద రాస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్ 2 సంవత్సరాల కిందట ఎప్పుడో కార్ టైర్ బర్స్ట్ అవుతే మా అమ్మది అది ఈ రోజు కొత్తగా జరిగినట్టుగా తీసుకొని వచ్చి తెలుగుదేశం అఫీషియల్ వెబ్సైట్ లో ఇది పెట్టి తల్లిని చంపడానికి, అమ్మని చంపడానికి జగన్ ప్రయత్నం చేసినాడని చెప్పి సిగ్గు లేకుండా రాస్తారు. నేను అడుగుతా ఉన్నా, మరి ఇది ఫేక్ న్యూస్ కదా? విజయమే వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది కదా. మళ్ళీ విజయమ్మ స్టేట్మెంట్ లెటర్ ఇస్తే ఫేక్ న్యూస్ అని చెప్పి లెటర్ ఇస్తే ఆ లెటరే ఫేక్ అని మళ్ళీ టీడీపీ వెబ్సైట్ లో మళ్ళీ ఇది ఇంకొక పోస్టింగ్, ఆ లెటరే ఫేక్ అని. చివరికి వీళ్ళ ఫేక్ స్టేట్మెంట్లు ఎక్కువయ్యే విజయమ్మ ఏకంగా టీవీలోకి వచ్చి కూడా చెప్పుకోవాల్సి వచ్చింది. మరి నేను అడుగుతా ఉన్నా, మరి తెలుగుదేశం పార్టీ ఇంత దారుణమైన ఫేక్ న్యూస్లు పబ్లిష్ చేస్తా ఉంటే మరి ఎందుకు అరెస్ట్ చేయడం లేదు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని? రైట్. వైఎస్ షర్మిల జగన్ పై చేసినటువంటి వ్యాఖ్యలపై ఇవాళ స్పెషల్ డిబేట్ చేస్తున్నాము. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు షేక్ సైదా గారు, ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి అందరికీ. ముందుగా షేక్ సైదా గారితో మాట్లాడదాం. సైదా గారు, ఒక ఆడకూతురు, అంటే సాదాసీదా ఆడకూతురు కాదు, ఒక మాజీ సీఎం కి కూతురు, ఇంకొక మాజీ సీఎం కు చెల్లెలు, ఒక ఏపీ అనేటువంటి రాష్ట్రానికి పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి
ఒక లేడీ ఈ రోజు మీడియా ముందుకు వచ్చి తన క్యారెక్టర్ గురించి చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది అని అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఇది. ఏం చెప్తారు మీరు షర్మిల వ్యాఖ్యల గురించి? మా రోజా గారు, మీకు ప్యానల్ పెద్దలు వైసీపీ నాయకులు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ అన్న చెవుల కృష్ణాంజలి గారు, అలాగే రాజనీతి వీక్షకులందరూ కూడా నమస్కారం. నిజంగా ఇలాంటి డిబేట్ నిర్వహించుకోవటం అనేది, ఆ డిబేట్ లో మనందరం పాల్గొనడం నిజంగా చాలా దురదృష్టకరంగా తప్పనిసరి పరిస్థితుల్లో డిబేట్ లో పాల్గొవలసినటువంటి పరిస్థితి ఏర్పడినందుకు ఒక భారతీయ పౌరుడిగా నేను సిగ్గుపడతా ఉన్నాను. ఎందుకంటే గౌరవంగా ఈ రాష్ట్ర ప్రజల్ని 6 సంవత్సరాల పాటు పరిపాలించి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయినటువంటి స్వర్గీయ అందరూ రాజన్నగా పిలుచుకునే రాజశేఖర రెడ్డి గారి గారాలపట్టి షర్మిల గారి గురించి సోషల్ మీడియాలో గత 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా ట్రోల్ చేసి ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే ఏ విధంగా ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడారో మనం చూసాం. అంతకు ముందు ఈరోజు షర్మిల గారు చెప్పినట్లుగా ఆమెకు లేనిపోయిన సంబంధాలను అట్టగట్టి ఆ యొక్క సైతాన్ మూఖ ఏ విధంగా ప్రవర్తించిందో దానికి సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో పెట్టి ఆ వీడియోలను ప్రదర్శించడం అంటే ఇంతకంటే దుర్మార్గం అయిపోతుంది. నేనేం చెప్తున్నానంటే రోజా గారు, నిజంగా ఏ ఆడబిడ్డకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని చెప్పి నేను భావిస్తాను. ఈరోజు షర్మిలమ్మ గారు మీడియా ముందుకు వచ్చి నా బిడ్డ మీద ప్రమాణం అని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉందంటే ఇంతకంటే దురదృష్టకరం ఇంకేమని ఉంటుందని చెప్పి అడుగుతాను. ఏ అన్న కూడా చెల్లెలకి ఇలాంటి పరిస్థితి తీసుకొస్తాడా మన భారతీయ సంప్రదాయాల్లో ఉందా అని చెప్పి అడుగుతాను. ఎక్కడ రక్త సంబంధాలు, ఎక్కడ రాజకీయాలు, ఎక్కడ బంధాలు, ఎక్కడ అనుబంధాలు, ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తాను రోజా. ఎందుకంటే భారతీయ సాంప్రదాయాలని తుంగలో తొక్కే విధంగా ఏ అన్న కూడా ఒక చెల్లి గురించి ఈ విధంగా కామెంట్ చేస్తానని చెప్పి అనుకోవటం. నేను ఒకటే కోరుతా ఉన్నానమ్మా రోజా, బాబాయి హత్యని రాజకీయంగా వాడుకున్నటువంటి వ్యక్తి, ఆస్తి కోసం అమ్మని కోర్టుకి ఇచ్చినటువంటి వ్యక్తి, తన స్వార్థ రాజకీయాల కోసం చెల్లెలి క్యారెక్టర్ని మరి అపహాస్యం చేస్తూ మరి సైతాన మొక్కతో పోస్టులు పెట్టినటువంటి వ్యక్తి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అభిప్రాయపడతా ఉన్నాం. ఈ యొక్క డిబేట్ ద్వారా కూడా నేను అదే తెలియజేస్తాను. ఎందుకంటే ఇది చాలా దుర్మార్గమైన విషయం. నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈ రోజు మీరు మాట్లాడుతూ ఉన్నారే బాలకృష్ణ సంబంధించినటువంటి అక్కడి నుంచి ఇవి ఈ సోషల్ మీడియా కామెంట్స్ వచ్చి చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారే, అప్పుడు ఏం చేస్తున్నారు? మీరు ముఖ్యమంత్రి కదా, 5 సంవత్సరాల్లో మరి ఎవరి మీద చర్యలు తీసుకున్నారా? ఆ రోజు మీరు అనుకున్నట్లుగా తెలుగుదేశం వాళ్ళ చేయించినట్లయితే మీరు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవాలి? ఈ రోజు నువ్వు ముసలి కన్నీరు మార్చి కారుస్తా ఏదో ఈ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఈ రోజు నీ సోషల్ మీడియా సైతాన్ మూకలందరినీ కూడా ఈ రోజు అరెస్ట్ చేసి తుంగలు వాళ్ళు ఒక్కొక్కరిని కోటింగ్ ఇస్తా ఉంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి ఈ రోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది సమంజసం కాదు. ఈ రోజు నువ్వు మీరు అనుకుంటున్నారు ఏదో మేధావులు ఏం చెప్తే ప్రజలు నమ్ముతారు, గుడ్డోళ్ళు పిచ్చోళ్ళు అని చెప్పి చెవుటోళ్ళు చెప్పి అనుకుంటే సమంజసం కాదు. ఇది సమాజం. ఈ రోజు మీరు మిమ్మల్ని చూశారు, ఆ రోజు మిమ్మల్ని నమ్మి ప్రజలు రాజశేఖర రెడ్డిగా బిడ్డగా మిమ్మల్ని ఆదరించి 151 స్థానాలు కట్టిపెట్టి మిమ్మల్ని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టారు. మీ 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత, మీ యొక్క ఈ రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహాన్ని చూసిన తర్వాత, ఈ రాష్ట్రాన్ని అప్పు కుప్పరుగా మార్చి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఘటనలు చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు రియలైజ్ అయ్యారు. అందుకనే మీకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు.
మీరు చూసాం, సింహం సింగిల్ గా వస్తుంది అని చెప్పి మీరు గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు. వైనాట్ 175 అని చెప్పి చెప్పారు. Yes. మాట తప్ప మరణం అని చెప్పి గొప్ప గొప్పలో పోయారు. ఏమైంది ఈరోజు మీ పరిస్థితి? ఈ రోజు ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి అడుక్కునేటువంటి దీన స్థితికి ఈ రోజు వచ్చినటువంటి పరిస్థితి చూస్తా ఉంటే ప్రజలు మిమ్మల్ని గమనించే కీలు ఎరిగి వాత పెట్టారని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రైట్ సైదా గారు, వెంకటేశ్వర రెడ్డి గారితో కూడా మాట్లాడతాం. వెంకటేశ్వర రెడ్డి గారు, అయితే తనకు ప్రభాస్ ఎవరో తెలీదు, కనీసం ఎప్పుడు కూడా నేను మాట్లాడింది కూడా లేదు, తనకు ఎలాంటి సంబంధం లేదు, అనవసరంగా ఇలాంటి ప్రచారము జగన్మోహన్ రెడ్డే చేయించారు, తన సానుభూతి కోసం ఏదైనా చేస్తారు, తన స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తారు అన్నటువంటి వ్యాఖ్యలు ఎలా చూస్తుంది మీ పార్టీ? ముందుగా రాజ్ న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు, రాష్ట్ర ప్రజలకి శుభ సాయంత్రం. సైదా గారు మాట్లాడినవన్నీ విన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ లో విన్నాను. నేను ఆ కుటుంబంతో రాజశేఖర రెడ్డి గారితో పాటు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు షర్మిల గారితో పాటు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులతో నాకు వ్యక్తిగత సంబంధాలతో ఉన్న నేను అన్ని విషయాలను పరిశీలించినప్పుడు నేను ఒక మాట చెప్తాను. జగన్మోహన్ రెడ్డి షర్మిలమ్మ గారి మీద ప్రభాస్ విషయం అనేది ట్రోల్ చేసింది తెలుగుదేశం పార్టీ కూటమి 14 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న టైంలో ట్రోల్ చేశారు. ఫస్ట్ అది ఆ పాయింట్ గుర్తు పెట్టుకోవాలి. తర్వాత షర్మిలమ్మ గారే ఎన్టీఆర్ బాలకృష్ణ యొక్క బిల్డింగ్ నుంచి ఆ ఐపీ అడ్రస్ నుంచి వచ్చిందని చెప్పేసి షర్మిలమ్మ గారే ఆమె వాయిస్ తోటి ఆమె చెప్పిన వీడియోలు మన దగ్గర ఉన్నాయి. నేనేమంటానంటే, అప్పుడు షర్మిలమ్మ గారు అబద్ధం ఆడారా, లేదు ఇప్పుడు ఆడుతున్నారా, రెండిట్లో ఏది నిజం? నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిలమ్మ గారు అబద్ధం ఆడరు అనేది నా నమ్మకం. కానీ ఈ రెండిట్లో ఏది నిజం? ఇప్పుడు చెప్పేది నిజమా, అప్పుడు చెప్పింది నిజమా? అది వాళ్లే తెలుసుకోవాలి. ఇక విషయానికి వస్తే, ఈ టాపిక్ మీద అసలు చర్చ జరపడం, దాని గురించి మాట్లాడటం నాకు మనసు చాలా బాధాకరంగా ఉంది. కానీ నీలాప నిందలు నేరం ఒకరు చేస్తే, ప్రభుత్వంలో ఒకరుంటే చెప్పండి సైదా గారు. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు 2014 నుంచి 19 వరకు షర్మిలమ్మ గారి మీద ఇలాంటి ట్రోల్ చేశారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మీరు 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నారు కదా ముఖ్యమంత్రిగా. మీరు ఏం చేశారు ఈ 5 సంవత్సరాల్లో? కేసులు కట్టారు. ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు వెంకటేశ్వర రెడ్డి గారు ఇలా మాట్లాడతారు. మీరు మీ వ్యక్తిత్వానికి, మీ వయసుకి ఇలా మాట్లాడటం సమంజసం కాదు. మీ యొక్క వ్యక్తిత్వానికి మచ్చ ఇది. వాస్తవాలు మాట్లాడటం, ఎందుకంటే మీ అధినాయకుని ఆదర్శంగా తీసుకోబాకండి. రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని మాట్లాడితే, ఆ కుటుంబంతో సన్నిహితమైనటువంటి వ్యక్తిగా మీరు వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఏం చేశాడు 2019 నుంచి 24 దాకా? నేను ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. ఆన్సర్ చేయండి వెంకటేశ్వర రెడ్డి గారు. ఆ విషయంలో మందలించాడా? రైట్, ఓకే. మీరు అధికారంలో ఉన్న 5 ఏళ్లు మీరు ఏం చేశారు? రైట్, చెప్పండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద రాజకీయం చేయాలన్న ఉద్దేశంతో సైదా గారు మాట్లాడుతున్నప్పుడు మేమేం మాట్లాడలేము. ఆనెస్ట్ గా చెప్పాలి అంటే, సైదా గారు ఒక్క నిమిషం. ఏం చెప్పాలి మేము? వెంకటేశ్వర రెడ్డి గారు, చెప్పాలి వెంకటేశ్వర రెడ్డి గారు. వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి. ఆయన ఇంటరప్ట్ అవ్వనంటే మాట్లాడతాను. సైదా గారు ఒక 2 మినిట్స్ మీరు కామ్ గా ఉండండి. ఆయన మాట్లాడిన తర్వాత సైదా గారు, వెంకటేశ్వర రెడ్డి గారి వర్షన్ విన్న తర్వాత మీరు రెస్పాండ్ అవుతారు. కానీ ఆయనకి అబద్ధాలు మాట్లాడుతుంటే ఇంకేమనాలి మేము? ఈయన ఒక పక్కేమో ఈ డిబేట్ లో పాల్గొనటమే దురదృష్టకరం అని చెప్పి మాట్లాడతా, మళ్ళీ అబద్ధాలన్నీ వదిలివేస్తా ఉంటే పెద్ద ఆయన ఏం చెప్పాలి మేము?
మాట్లాడండి ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు. మీరు 2 నిమిషాలు ప్లీజ్, దయచేసి సైదా గారు మాట్లాడండి. వెంకటేశ్వర రెడ్డి గారు. షర్మిలమ్మ గారు మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాలలో అన్నిట్లో ఆల్రెడీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ వీడియోను కూడా ప్లే చేసి చూపించారు. ఎవరు చేశారు, ఏం చేశారు అనేది ఆమె నోటి గుండానే ఆమె చెప్పారు. ఇంకొకటి, బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది కూటమి ప్రభుత్వంలో, టీడీపీ హయాంలో ఆ హత్య జరిగింది. సిబిఐకి అప్పచెప్పమని చెప్పేసి సునీతమ్మ గారే సిబిఐకి అప్పచెప్పారు. ఇప్పుడు అది కోర్టు పరిధిలో, సిబిఐ పరిధిలో ఉంది. సిబిఐ కోర్టులో ఏ నిర్ణయం తీసుకుంటుందో, దోషులు ఎవరో తేలుతుంది. తొందరపడాల్సిన పని లేదు. ఇంకొక విషయం వచ్చేసరికి ఇప్పుడు షర్మిలమ్మ గారి మీద కూడా ఎవరైతే ఆ బాలకృష్ణ యొక్క టవర్ లో ఉండి ఐపీ అడ్రస్ పెట్టి వాళ్ళు ట్రోల్ చేశారో వాళ్ళని మా ప్రభుత్వంలో ఆ వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. అది క్లియర్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఆ అంశాన్ని లేవనెత్తుకొని రాజకీయం చేయడం కోసం బహుశా సైదా గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వారు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, బహుశా ఇందాక సైదా గారు మాట్లాడే విషయంలో మాకు అర్థమైన విషయం ఏంటంటే, 5 ఏళ్ల పరిపాలన తర్వాత మేము ఓడిపోయిన మాట వాస్తవమే, మేము ఓడిపోయి ప్రజలు మాకు ఇచ్చిన తీర్పు మాట వాస్తవమే. అదేదో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు, వాళ్ళ పరిపాలనలోకి వచ్చినట్టు వాళ్ళు సంబరపడిపోతూ మీకు కీలేరికి వాత పెట్టారు, మీకు ఇది జరిగింది, ఇప్పుడు ప్రభుత్వం మంచి పనులే చేస్తుంది అని చెప్పేసి సైదా గారు మాట్లాడుతున్నారు అంటే మీకు ప్రజల బుద్ధి చెప్పారని చెప్తున్నా, మేము అధికారంలోకి వచ్చామని మేము మాట్లాడటంలా. రైట్ అండి. సైదా గారు వెంకటేశ్వర రెడ్డి గారు దయచేసి ఒక నిమిషం అండి ఆగండి. రామాంజనేయులు గారితో మాట్లాడారు. రామాంజనేయులు గారు, సో ఇది నిజంగానే వాళ్ళిద్దరు చెప్పండి. ఇప్పుడు ఇద్దరు మాట్లాడారు. వాళ్ళిద్దరూ కూడా ఎవరైతే ఒకళ్ళు షర్మిల తరఫున కాంగ్రెస్, జగన్మోహన్ రెడ్డి తరఫున, ఒక అంశాన్ని మనం గమనించాలి. ఆంధ్రప్రదేశ్ లో ఒక దశాబ్ద కాలంగా సోషల్ మీడియా వేదికలు, చేతిలో ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టారీతిన తమకు నచ్చనటువంటి వాళ్ళ మీద రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళ వ్యక్తిత్వ హననం చేసేటువంటి విధంగా, వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగించేటువంటి విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, వీడియోలు పెట్టడం, మార్పింగ్ ఫోటోలు పెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది మంచి సంప్రదాయం కాదు. ఇది కొంతమంది వ్యక్తులుగా చేస్తున్నారు. కొంతమంది ఏమో ఏకంగా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వాళ్ళే, ప్రభుత్వాల వాళ్ళు, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ రాజకీయ కార్యకర్తల్ని రెచ్చగొట్టేటువంటి విధంగా వ్యవహరించడం అనేటువంటిది దానివల్ల వస్తున్నటువంటి పరిణామం. ఇప్పుడు షర్మిల ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ రాజకీయాల్లో ఆవిడ తెలంగాణ పార్టీ పెట్టారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. రాజకీయంగా తను ఎంతో కొంత ప్రభావం కోసం ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాంటి ఆవిడ రాజకీయంగా ఎదుర్కోవటానికి ఎవరైనా ఎదుర్కోవచ్చు. అంతేగాని ఆవిడ వ్యక్తిత్వ హననం చేసేటువంటి విధంగా ఎవరైనా సరే అసభ్య పదజాలంతో కానీ అసత్యమైన ప్రచారాలు కానీ చేయటం అనేటువంటిది ఖచ్చితంగా నేరం. అది ఎవరు చేసినా తప్పే. ఒక మహిళ, మీరు అన్నారు ఆవిడ మాజీ ముఖ్యమంత్రి కూతురు, మాజీ ముఖ్యమంత్రి చెల్లెలు, లేదంటే ఆవిడ కాబోయే ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చునండి. మహిళ ఫస్ట్, ఒక మహిళ మీద, సామాన్యమైన మహిళ మీద కూడా ఈ విధమైనటువంటి అసత్యమైనటువంటి ప్రచారాలు చేసి వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగించడం అనేటువంటిది ఖచ్చితంగా నేరం. అయితే ఆవిడ లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నా వీడియో చూపించాడు, బానే ఉంది. ఇప్పుడు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఏం చెప్తున్నాడు, 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఆవిడ మీద అసత్యమైన ప్రచారం చేశాడు, ఆవిడకి ప్రభాస్ కి సంబంధాన్ని అంటగడుతూ చేశారు అనేటువంటి దాని మీద చూపించారు జగన్మోహన్ రెడ్డి అని. ఆయన ఆవిడ కేసు పెట్టింది ఎప్పుడు? హైదరాబాద్ లో 2019 ఎన్నికలకు ముందు ఆవిడ కేసు పెట్టారు, కాదనటం లేదు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడు సైదా గారు అడిగింది కూడా అదే, మీరు అధికారంలో ఉన్న 5 ఏళ్లలో మీరేం చేశారు, మీరు ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకోలేకపోయారు? వాళ్ళ చెల్లి మీద ఈ విధంగా సపోజు తెలుగుదేశం వాళ్ళు లేకపోతే బాలకృష్ణ ఇంటి దగ్గర ఐపీ అడ్రస్ తోనో
వాళ్ళ చెల్లి మీద అంత అసత్యమైన ప్రచారం చేస్తే ఎవరికో మరి రంకంట కట్టడం ఇలాంటివన్నీ చేశారంటే మరి ఒక అన్నగా మరి తన చెల్లికి జరిగినటువంటి అన్యాయం మీద ఆయనకు అధికారం వచ్చినప్పుడు అలాంటి వాళ్ళు మేము చర్యలు తీసుకోవాలి కదా. మరి 5 ఏళ్లలో సమస్య వచ్చింది అని అంటే 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి రాజకీయ పరమైన విభేదాలు వచ్చినాయి, ఆస్తిపరమైన విభేదాలు వచ్చినాయి. ఎప్పుడైతే అధికారం వచ్చిందో జగన్మోహన్ రెడ్డికి ఆ అధికారంలో ఆవిడ భాగస్వామ్యం ఏమీ లేకుండా, ఆవిడని అసలు ఇక్కడ ఉండేటువంటి పని లేకుండా ఆవిడ పక్కకు తప్పించేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆస్తి గొడవలు, ఆ తర్వాత రాజకీయ పరంగా వెళ్ళి తెలంగాణలో పార్టీ పెట్టుకోవటము, ఇవన్నీ అప్పుడు ఇద్దరు మధ్య ఘర్షణ అనేటువంటిది కొనసాగుతూ వచ్చినటువంటి. పోనీ ఎవడైనా వెళ్ళి వాళ్ళ అన్న కానీ వాళ్ళ ప్రభుత్వాన్ని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కానీ మీరు గతంలో నా మీద ట్రోల్ చేసినటువంటి వాళ్ళు లేకపోతే సోషల్ మీడియాలో చేసినటువంటి వాళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకోమని ఆవిడ కూడా అడిగి ఉండలేదు. అయితే ఆవిడ చేసిన ఇంకొక బలమైనటువంటి ఆరోపణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద, తెలుగుదేశం మీద వాళ్ళ మీద వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోయింది, మీ సైతాను సైన్యం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సోషల్ మీడియా, ఈ సైతాను సైన్యం కూడా సేమ్ అలాంటిదే. అంటే ప్రభాస్ కి తనకి ఉన్నటువంటి సంబంధం అంటగడుతూ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కదా నా మీద సత్య ప్రచారం చేసింది, ఇదే నీ మీద చెల్లి మీద ఉన్నటువంటి ప్రేమ, నీకు చెల్లి అన్న ప్రేమ లేదు, తల్లి అన్న ప్రేమ లేదు, తండ్రి మీద కూడా ప్రేమ లేదు, అందరినీ రాజకీయంగా ఉపయోగించుకుంటావు, నీ తండ్రి పేరు చెప్పి ఈ రోజున పార్టీ పెట్టుకుని ఇవన్నీ చేశావు, ఇప్పుడు ఆ తండ్రినే షార్ట్ షీట్ లో కేసుల్లో పెట్టించినటువంటి వాడివి అనేటువంటి విధంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఒకటి తెలుగుదేశం వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం ఒకటండి, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు అనేటువంటిది షర్మిల కంప్లైంట్. మరి కాబట్టి దానికేం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి? వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు చేయలేదా అని అంటే దీనికి కూడా వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక విషయాన్ని చెప్పాడండి. ఇప్పుడు వర్రా రవీంద్ర రెడ్డి అనేటువంటి వ్యక్తి అతను కొన్ని పోస్టులు షర్మిల గురించి కానీ ఇంకోళ్ళ గురించి కానీ పెట్టారు అసభ్యంగా, అంటే అవన్నీ ఐటీడీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఏది ఫేక్ అకౌంట్ ద్వారా అంటే వీళ్ళ పేరుతో ఇట్లా చేశారు అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఒకవేళ అలాగే చేస్తే తెలుగుదేశం మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కదా ఇవన్నీ చేసింది అనేటువంటిది, అప్పుడు అధికారంలో ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19 నుంచి 24 వరకు. ఆ సమయంలో వర్ర రవీంద్ర రెడ్డి అకౌంట్ ఫేక్ అకౌంట్ తో తెలుగుదేశం వాళ్ళు చేస్తే మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అధికారం ఉంది కదా అని వైసీపీ పార్టీ కానివ్వండి ఏకంగా వాళ్ళ మంత్రులతోనే అందరినీ తిట్టించటము, రాజకీయ ప్రత్యర్థుల మీద ఆరోపణలు చేయించటము ఇవన్నీ కూడా జరిగాయి. బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎవరైతే వాళ్ళ మంత్రుల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, అసలు చంద్రబాబు నాయుడు సతీమణి అసెంబ్లీలో తిట్టించినటువంటి పరిస్థితి ఉంది కదా. రాజకీయాలు అంటే రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఇలాగా మా దూషణలు చేసేటువంటి సంప్రదాయం మంచిది కాదు కదా. ఇప్పుడు అందుకనే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఇబ్బందిని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అలాగని వైసీపీ వాళ్ళ సోషల్ మీడియా మాత్రమే తప్పులు చేస్తుంది, వాడు మాత్రమే ఇట్లా అసభ్యమైన పోస్టులు, మార్పింగ్ పోస్టులు లేకపోతే మార్పింగ్ వీడియోలు పెడుతున్నారు అనేది కరెక్ట్ కాదండి. అందరూ పెడుతున్నారు. తెలుగుదేశం, జనసేన వీళ్ళు కూడా చాలా సందర్భాల్లో రాజకీయ ప్రత్యర్థులు మేము చేస్తున్నట్టు ఎవరైనా సరే ఒక పరిధి దాడి విచ్చల విడిగాగినా ఈ విధమైనటువంటి సోషల్ మీడియాలో అసభ్యపరమైనటువంటి పోస్టులు పెట్టినా ఎదుటి వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగించిన ఎవరైనా శిక్షార్హులే. ఇప్పుడు వైసీపీ ఏం చేసింది? తెలుగుదేశం జనసేన మీద కేసులు పెట్టింది 5 ఏళ్ల పాటు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. మరి ఎప్పుడు ఈ సోషల్ మీడియా ప్రక్షాళన జరిగేది? ఎప్పుడు ఎవరు తప్పు చేసినా కరెక్టే, ఎవరి మీద చర్యలు తీసుకుంటామంటే సోషల్ మీడియాలో కొంచెం ఎవరైనా ఇలాంటి పోస్టులు పెట్టడానికి భయపడేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు అడుగుతుంది అదే, అంబటి రాంబాబు మా పిల్లలు మా కూతుర్ల మీద కూడా ఈ విధంగా అసభ్యంగా పెట్టారు అని కొన్ని వీడియోలు ఇవన్నీ తీసుకెళ్లి గుంటూరు ఎస్పీకి ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న అదే చెప్తున్నాడు కదా, మా కుటుంబం మీద కూడా చాలా మంది అసభ్యంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది, మరి వాళ్ళ మీద చర్యలు అయ్యి మరి తెలుగుదేశం జనసేన ఒక అదే చట్టాలు వర్తించవని అడుగుతున్నారు. రైట్ అండి. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు తమ వాళ్ళని కాపాడుకుంటూ రాజకీయ ప్రత్యర్థుల మీద చట్టాలను ప్రయోగిస్తున్నారు.
దీనివల్ల ప్రయోజనం ఉండదు. సోషల్ మీడియా అంటే ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకోవాలి. రైట్ అండి. కృష్ణాంజనేయ గారు మళ్ళీ మాట్లాడతాను. మనం సైదా గారితో మాట్లాడతాం. సైదా గారు, నిన్న జగన్ మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఎందుకో ఎక్కడో మరి షర్మిల పైన ప్రేమ ఒలకబోస్తున్నట్టుగా కనబడుతోంది. నా చెల్లెలు అని మాట్లాడారు. అంటే గతంలో చూస్తే, అంటే గద్దె దిగిన తర్వాత సైతము విజయమ్మ, షర్మిల అని మాట్లాడిన జగన్ సడన్ గా ఎందుకో స్వరం మార్చారు. నా చెల్లెలు షర్మిల. ఆస్తుల విషయంలో గొడవలు అయిపోయినాయి గద్దె దిగిన తర్వాత. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా పెద్దగా పట్టించుకోలేదు, తర్వాత కూడా అదే సీన్ అయింది. కానీ ఎందుకని సడన్ గా ఈ చేంజ్ వచ్చింది ఆయనలో? చంద్రబాబు నాయుడిని నేరుగా నా కుటుంబం పైన ఆరోపణలు చేస్తారా, నా చెల్లిని అంటారా, ఇలాంటివన్నీ మాట్లాడారు. ఏంటి మార్పు? దేనికి సంకేతం? అదేనమ్మా, మా షర్మిలమ్మ గారు కూడా ఈరోజు చెప్పారు, ఈయనకి జగన్ కి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని చెప్పి కూడా మాట్లాడారు. ఆయన నటనా చాతుర్యం, ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి లేనిది ఆమె కట్టు బొట్టు గురించి కూడా మాట్లాడారు. చీర గురించి కూడా కామెంట్ చేశారు. అదే కట్టు బొట్టు, ఆమె కట్టుకున్న చీర. ఆ రోజు మనం చూసినట్లయితే చంద్రబాబు గారికి ఆమె కుమారుడి పెళ్లి కార్డు ఇవ్వడానికి ఇంటికి వెళ్తే ఆమె చీరని కట్టు బొట్టుల గురించి మాట్లాడినటువంటి పెద్ద మనిషి ఈ రోజు లేనిపోయిన ప్రేమ ఒలకబోస్తున్నంటే మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజు షర్మిలమ్మ గారు ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తా ఉన్నారు. ప్రజల సమస్యల్ని గల్లమెత్తి వినిపిస్తా ఉన్నారు. ఈ 5 నెలల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది, ఈ సూపర్ 6 ఎందుకు అమలు పరచలేదని చెప్పి అన్ని కలెక్టర్ల కార్యాలయం ముందు తాలీ బజావ్ పేరుతోటి ఆందోళన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆమె నాయకత్వంలో నిర్వహించింది. అలాగే ఈ విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా మీరు చూసినట్లయితే అన్ని జిల్లా కేంద్రాల్లో ఎస్సీ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున లాంతర్లు పట్టుకుని ఆందోళన చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ తాడేపల్లి ప్యాలెస్ లో పండుకున్నాడో లేకపోతే బెంగళూరు ప్యాలెస్ లో పండుకున్నాడో మనకు అర్థం కాల. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి షర్మిలమ్మ ఆదరణ పెరుగుతా ఉంది. సరే, మనం జనాల్లో అన్పాపులర్ అయిపోయాం. షర్మిలమ్మ గుండనే మనం గత ఎన్నికల్లో ఓడిపోయాం. ఆమెని ఏ విధంగా అయినా సరే మళ్ళీ మచ్చిక చేసుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతోటి, లేకపోతే ఈ నటనా చాతుర్యం, ఎందుకంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీడియాలో మీరు చెప్పినట్లుగా మా చెల్లి అని వెలకబోస్తున్నాడంటే, నేను ఇందాక ఒకటి అడిగా, మరి ఏమైంది 2014 నుంచి 19 దాకా ఆ తెలుగుదేశం వాళ్ళు మీరు చెప్పినట్లుగా ఆ సైకో మూక ఆ రోజు ట్రోల్ చేస్తే చర్యలు తీసుకున్నారు. కన్న తండ్రినే మరి ఛార్జ్ షీట్ లో, ఎందుకంటే అతను కోర్టును జైలుకి వెళ్లకుండా తప్పించుకోవడం కోసం కన్న తండ్రి పేరు పెడితే ఈ యొక్క ఎఫ్ఐఆర్ రద్దు చేస్తున్నటువంటి దుర్బుద్ధితోటి మరి ఛార్జ్ షీట్ లో పొన్నవూరు సుధాకర్ రెడ్డి చేత మరి కోర్టులో పిటిషన్ ఇచ్చిన విషయం మనం చూసాం. తల్లిని కోర్టుకి ఎక్కించాడు. బాబాయ్ హత్యని మరి హార్ట్ అటాక్ గా చెప్పినటువంటి దుర్మార్గమైన పరిస్థితి. అవినాష్ రెడ్డి హత్య కేసులో ముద్దాయినటువంటి అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా సిబిఐ వాళ్ళని ఏ విధంగా మరి వెనక్కి పంపాడో తన మంది మార్గంతో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం చూసాం. ఇంకా ఇలాంటి ఆయన కూడా ఇలాంటి నీతులు చెప్తా ఉంటే ఏమనాలా? ప్రజలు నమ్ముతారా? పిచ్చోళ్ళ ఈ రాష్ట్ర ప్రజలు, 5 కోట్ల మంది ప్రజలు? ఒకసారి మనం ఆలోచించాలమ్మా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలు నేను అనుకుంటున్నా, ఆయన మాత్రం మారే మనిషి కాదు. అతను మాట తప్పుడు మడమ తెప్పుడు ఈ విషయంలో అంతవరకు గ్యారెంటీ. నేను అందువల్ల ఎందుకంటే ప్రజలు గమనిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంది, ఆయన పనితీరు ఏంది, ఆయనకు ముఖ్యమంత్రి పదవి తప్ప ఇంకా అతనికి బంధాలు, బంధుత్వాలు, లేకపోతే రక్త సంబంధాలు తేటతెల్లం అవుతా ఉంది. ఒకటి కాదు, కన్న తండ్రి, కన్న తల్లి, తర్వాత ఎత్తుకొని ముద్దాడి గుండెల మీద ఆడించుకున్నటువంటి బాబాయి, రక్తం పంచుకున్నటువంటి చెల్లెలు, నిన్ను నమ్మి ఓట్లేసినటువంటి ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు, వాళ్ళని ఏ విధంగా ఇబ్బందులు పాలు చేశావో, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశావో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినా, ఏమి ప్రేమ ఉరకబోసినా ఈ రాష్ట్ర ప్రజలు అతను నమ్మరు. ఓకే, వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పటి వరకు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ ప్రచారంపై డిఫెన్స్ మోడ్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆల్ ఆఫ్ ఎ సడన్ చంద్రబాబు నాయుడుకి కౌంటర్ ఇస్తూ, చంద్రబాబు నాయుడు టార్గెట్ గా నా కుటుంబం పైన, నా చెల్లెల పైన ఇలాంటివి చేస్తారా అని చెప్పేసి ఎదురుదాడి చేయడం వెనుక ఏంటి ఆంతర్యం? డిఫెన్సివ్ మోడ్, ఎఫెన్సివ్ మోడ్ ఏందమ్మా? చంద్రబాబు ఈ కల్చర్ మొదలు పెట్టిందే కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా నేను అనేక వీడియోలు మేము చూపిస్తాం. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా ఉండగా
ఒరే అని మాట్లాడినవి, బూతులు మాట్లాడినవి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినవి, లోకేష్ బాబు గారు మాట్లాడినవి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినవి అనేక వీడియోలు మేము చూపిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటైనా పొరపాటు తప్పు మాట్లాడినట్టు సీఎం గా ఉండగా మీరు చూపించగలరా? ఇక్కడ దొంగే దొంగ అన్న చందంగా ఎవరైతే మాట్లాడి బూతులు కల్చర్ నేర్పి సోషల్ మీడియాలో ఎగదోలి ఐటీడీపీ అని పెట్టేసి విదేశాల నుంచి సైతం న్యూడ్ వీడియోలు పెట్టి కల్చర్ నేర్పారో వాళ్లే మళ్ళీ వైఎస్ఆర్సీపీ మీద అబద్ధ ప్రచారాలు చేస్తూ కేసులు పెడుతూ తీరా వర్రా రవీంద్ర మీద కేసు పెడితే వర్రా రవీంద్ర పోలీసులే కడప ఎస్పీఏ ఇది ఫేక్ అకౌంట్ ద్వారా పలానా ఉదయ్ కుమార్ ద్వారా ఇవి వచ్చినాయి అని చెప్పేసి పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ ఉదయ్ కుమార్ ఐటీడీపీ నుంచి వచ్చిందని చెప్పేసి పోలీసులే స్టేట్మెంట్ ఇచ్చారు. ఏది? కూటమి ప్రభుత్వంలో. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే బీజేపీతో జనసేన టీడీపీ కూటమిలో ఉన్నాయి, బాగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఇది ఇండియా కూటమి, అది ఎన్డీఏ కూటమి. దేశంలో రాహుల్ గాంధీ గారు బీజేపీతో ఎన్డీఏ కూటమితో పోరాటం చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉండి కాంగ్రెస్ పార్టీ కేడర్ మొత్తం కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతుంది అంటే ఇది ఏ రకమైన మైత్రి, ఇది ఏ రకమైన సంబంధం? ఇది ఒక్కడు మీరు మధ్యలో మీరు గంట అబద్ధం ప్రచారం చేయండి. మీ వ్యక్తిత్వాన్ని భంగపరచండి. సైదా గారు ఒక్క నిమిషం. చెప్పండి. కంట్రోల్ చేసేది ఇష్టానుసారం అబద్ధాలు చెబుతూ వినాలా ఏంది? నీ ఇష్టానుసారంగా అబద్ధాలు చెబుతూ వినాలా? ఒక్క సన్నివేశం చూపించు. ఎక్కడ తెలుగుదేశంతో కుమ్మక్కైందో షర్మిలమ్మ తలకాయ లేకుండా మాట్లాడతారు మీరు. ఇంకా ఒక్కటి చెప్పు. ఇంత పెద్ద మనిషి అబద్ధాలు మాట్లాడతాం. ఒక్క సన్నివేశం. మేము పోరాటం చేస్తున్నాం తెలుగుదేశం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తున్నాం, విద్యుత్ ఛార్జీల మీద మేము పోరాటం చేశాం తెలుసా? సూపర్ 6 పథకం అమలు పరచలేదు మేము ఉద్యమం చేశాం. నిద్రపోతా మాట్లాడుతుంటారు మీరు. ఒక్క నిమిషం సైదా గారు ఒక్క నిమిషం అండి, ఆయన కంప్లీట్ చేయనివ్వండి. వెంకటేశ్వర గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, సైదా గారు ప్లీజ్ దయచేసి ఆగాలి మీరు. సైదా గారు ఒక్క నిమిషం ఆగండి, కంప్లీట్ చేయండి. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక సన్నివేశం చెప్పానండి, ఒక ఘటన చెప్పానండి మా మీద. వెంకటేశ్వర రెడ్డి గారు, నేను ఇప్పుడే రాజీనామా చేస్తాను. సైదా గారు ఒక్క నిమిషం. ఈ ప్యానల్ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒకటి రుజువు చేయండి. నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధికి ఆయనకి టైం ఇవ్వండి, మరి రుజువు చేస్తారేమో చూద్దాం. ఒక నిమిషం అండి సైదా గారు. నువ్వు రాజీనామా చేయగలవా? వెంకటేశ్వర రెడ్డి గారు ఛాలెంజ్ స్వీకరిస్తూ ఇది కనీసం డిబేట్ మేనర్స్ కూడా లేకుండా డిబేట్ మాట్లాడుకుంటే డిబేట్ కండక్ట్ చేసిన వాళ్ళు కూడా. సైదా గారు ఒక్క నిమిషం ఆగాలి మీరు. ఏం మాట్లాడాలమ్మా? వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి. సైదా గారు ఒక్క నిమిషం ఆగండి. ఆయన మా మీద గుడ్డ దాల్చి నెత్తినేస్తే మేము చూస్తా ఉండాలంటమ్మా. ఒక్క నిమిషం అండి, వారి దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా, రుజువులు ఉన్నాయా, అది కూడా మాట్లాడతారు. ఒక టైం ఇవ్వాలి కదా మనం. వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు ఆపేశారమ్మా? ఇంకేమైనా ఉన్నాయా ఆయన చెప్పాల్సింది? ప్రస్తుతానికైతే ఆపేశారు, మీరు చెప్పండి, మాట్లాడండి. ఓకే, మీ ఇద్దరు కామ్గా ఉండండి. ఒక నిమిషం రామాంజనేయులు గారితో మాట్లాడండి. రామాంజనేయులు గారు, వైసీపీ అధికారంలోకి రావడానికి షర్మిలమ్మ కృషి చేశారు అనడంలో ఎలాంటి దాంట్లో అబద్ధం కాదు, అది అందరూ చూసినటువంటి వాస్తవమే. అలాంటి షర్మిలను అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా పట్టించుకోలేదు. అధికారం దిగిన తర్వాత మళ్ళీ ఆస్తుల వ్యవహారం అనేది తెరపైకి వచ్చింది. ఆ కేసులు, ఆ గొడవలు ఇవన్నీ నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు కుటుంబం గురించి, విలువల గురించి జగన్ మాట్లాడడం వెనక ఏదైనా స్ట్రాటజీ ఉందా? కృష్ణాంజనేయులు గారు ఏమండి చెప్పండి.
జగన్ ఇప్పుడు వ్యవహరిస్తున్నటువంటి తీరు వెనక ఏదైనా స్ట్రాటజీ ఉందా, పొలిటికల్ స్ట్రాటజీ? ఎందుకు ఇప్పుడు సడన్ గా నా కుటుంబం, నా విలువలు, కుటుంబ విలువలు వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు? అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన గెలుపు కోసం కృషి చేసినటువంటి షర్మిలమ్మను గాను, ఇటు తల్లిని కానీ చెల్లిని కానీ కేసుల్లో ఇరికించారు తప్ప ఎప్పుడు ప్రేమగా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు సడన్ గా ఈ మార్పుకు రీజన్ ఏమై ఉండొచ్చు అనేది. ఇప్పుడు దాంట్లో పెద్ద స్ట్రాటజీ ఏం లేదండి. నాకు తెలిసి అయితే జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్ లో ఉన్నాడు. 151 సీట్లలో ఆయన 175 వస్తాయి అనుకుంటే ఆ మధ్యలో 5-11 మిగిలినటువంటి పరిస్థితి ఉంది. ప్రతిపక్ష హోదా లేదు, అసెంబ్లీకి పోవాలంటే అవమానాలు, భయం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఈ ప్రభుత్వం కేసులు పెట్టడము, కొంత వీళ్ళని టెర్రరైజ్ చేయటము, ఇవన్నిటి మీద కూడా అసలు క్యాడర్ ఎక్కడ భయకంపితులైపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం అవుతారని భయం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అరెస్టుల నేపథ్యం, వాళ్ళ కార్యకర్తలను కాపాడుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి డిఫెన్సివ్ గా మాట్లాడుతున్నారు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడైతే వాళ్ళు ఇష్టారాజ్యంగా చేశారు. అప్పుడు ఎవరైనా బాధితులు ఉంటే బాధితుల మీద కేసులు పెట్టినటువంటి సందర్భం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎవరన్నా విమర్శిస్తే, ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తే, గుంటూరులో రంగనాయకం అనేటువంటి ఒక మహిళ, 65 ఏళ్ళు ఆవిడ ఒక ఫేస్బుక్ లో అప్పుడు ఎల్జీ పాలిమర్స్ సంబంధించినటువంటి గ్యాస్ లీకేజ్ ఘటనలో ఎవరో బాధితుల తరపున ఒక పోస్ట్ పెడితే దాన్ని ఫార్వర్డ్ చేసినందుకు సిఐడి వాళ్ళు వెళ్ళి రాత్రి సమయాల్లో ఆవిడ విచారించినటువంటి, వేధింపులు గురి చేసినటువంటి పరిస్థితి. అలాగే అనేక మంది, నలంద కిషోర్ అనేటువంటి ఒక వ్యక్తిని విశాఖపట్నంలో ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టాడని అతను అరెస్ట్ చేసి కర్నూలు తీసుకుపోయాడు కరోనా టైం. అతను తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి అంతా విచారణ అయిపోయి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కరోనా సోకి చనిపోయినటువంటి. ఇవి ఉదాహరణలు మాత్రమే, అనేకమైనటువంటి ఘటనలు ఉన్నాయి. ఇప్పుడైతే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట అడుగుతున్నారు. ఏమనంటే, మా జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా మాట్లాడా, ఎప్పుడైనా అసభ్యంగా మాట్లాడారా, మీరు ఎక్కడన్నా చూశారని. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఓరుగడ్డ నీళ్ళు ఆ విధంగా పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ ని, చంద్రబాబు నాయుడిని, ఎవరిని కనపడితే వాళ్ళని తిట్టాడు. ఏం జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఓరుగడ్డని తిట్టాడా? ఎట్లా ఆ విధంగా దాడులకి ప్రయత్నం చేశాడు. అదే విధంగా అనేక మంది సోషల్ మీడియా ఇష్టారాజ్యంగా, ఇదే జగన్మోహన్ రెడ్డి కదా చెప్పింది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? నన్ను బోసిడీకే అన్నందుకు నా ఎవరైతే నా అభిమానులు ఉన్నారో వాళ్ళకి బీపీ పెరిగి తెలుగుదేశం ఆఫీస్ మీద దాడికి వెళ్ళారు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక మాట మాట్లాడితే దాని మీద దాడులకి ప్రభుత్వం ఉండి, మీరు ఆ రోజు కేసులు పెట్టడం వరకు ఓకే, నువ్వు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి పంపిస్తుంది, ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీద దాడికి పంపిస్తుంది. ఆ రోజున ముఖ్యమంత్రికి తెలిసి జరిగింది అనేటువంటిది అందరికి తెలిసినటువంటి విషయం కదా. ఎందుకంటే జ్యోతి రమేష్ ఎమ్మెల్యేగా ఉండి చంద్రబాబు నాయుడు ఇంటి మీద పోయిన తర్వాత మంత్రి పదవి ఇస్తుంది. మరి ఇప్పుడు దీన్ని ఏమనాలి? కొంతమంది మంత్రులు ఏకంగా మంత్రిత్వ శాఖలే పెట్టి, కొడాలి నాని ఏమో చంద్రబాబు నాయుడు నన్ను లొకేషన్ తిట్టారు, కొడాలి నాని వల్లభనేని వంశీ. అదే విధంగా పేరు నాని అసెంబ్లీ సాక్షిగా కదండి భువనేశ్వర్ గురించి, ఆవిడ క్యారెక్టర్ గురించి మాట్లాడింది. అనే మంత్రిత్వ శాఖలకు ఇచ్చడానికి పెట్టినటువంటి పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమంటాడు? ఇప్పుడు బాధితుల్లాగా మాట్లాడతాడు. అయితే ఇప్పుడు చేసేటువంటి, ఒకవేళ ఈ ప్రభుత్వము ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళ మీద చర్యల వరకు ఓకే, వాళ్ళ మీద కక్ష సాధింపును ఖచ్చితంగా తప్పు పట్టాల్సి. అయితే ఇక్కడ షర్మిల ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేశాడంటే, షర్మిల మీద ప్రేమ గురించి కాదు, షర్మిల బాగా డ్యామేజింగ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు విమర్శలు చేశారనుకో జగన్మోహన్ రెడ్డిని, లేదా జనసేన వాళ్ళు విమర్శలు చేశారనుకోండి, వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు. కానీ షర్మిల మాట్లాడితే రాజకీయ ప్రత్యర్థి కావచ్చు, కానీ వాళ్ళ చెల్లె మాట్లాడుతుంది కదా అని. మొన్న ఎన్నికల సమయంలో తెలుగుదేశం జనసేన కన్నా కూడా షర్మిల మాట్లాడినటువంటి మాటలు, సునీత మాట్లాడినటువంటి మాటలు, వీళ్ళు కొంగుజాటి రాష్ట్ర ప్రజల్ని వాళ్ళు ఓట్లు అడిగినటువంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డిని ఓడించమని పోయినటువంటి పరిస్థితి, ఇవన్నీ పనిచేసాయి. అందుకనే వైసీపీ దూరమైనటువంటి ఓటమి వచ్చింది. మరి అయితే మరి తెలుగుదేశానికి జనసేనకు ఉపయోగపడ్డారు కదా అనేటువంటి దాని మీద పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారంటే, ఇప్పుడు శత్రువు మిత్రులు అవుతారండి, అంతే కదా. ఇప్పుడు ఆవిడ ప్రథమ శత్రువు జగన్మోహన్ రెడ్డి. ఆవిడకి ఆస్తిపరంగా ఆవిడ వాటాలు ఇవ్వలేదు, రాజకీయంగా తన పాదయాత్ర చేయించుకున్నాడు ఆయన జైల్లో ఉన్నప్పుడు. అధికారం వచ్చిన తర్వాత ఆమె పక్కన పెట్టి ఆవిడకి అది వాటాలు ఇవ్వకుండా, ఆస్తులు వాటా ఇవ్వకుండా, రాజకీయ వాటా ఇవ్వకుండా పక్కకు పడేస్తే ఆవిడ కోపం ఉంటుంది కదా. ఆ కోపం ఉంది కాబట్టి తీర్చుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి మీద టార్గెట్ చేసింది. ఎవరికి ప్రయోజనం వస్తే ఆమెకి ఏమైంది? ఆవిడకైతే ఒక ఆత్మసంతృప్తి, జగన్మోహన్ రెడ్డిని ఓడించానని.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అందుకే కదా ప్రయత్నం చేస్తున్నాడు. షర్మిలాకు సంబంధించినటువంటి వాటాల విషయంలో మీరేం మాట్లాడొద్దు, నా గురించి బయట మీరు ప్రచారం చేయొద్దు, మీకు ఏదైనా నేను సర్దుబాటు చేస్తాను అనేటువంటి విధంగా ఏదో మాట్లాడారు అనేటువంటి ఈ మధ్య లేఖల్లో వాళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణలు మనం విన్నాం. అంటే మాట్లాడొద్దని ఈ రోజు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా షర్మిలా చెప్పారండి, నేను జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడకపోతే నా ఆస్తులు ఇస్తానంటున్నాడు. కానీ నేను రాష్ట్ర ప్రయోజనాల కోసము నేను జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడతాను, నా ఆస్తుల వ్యవహారం మీద సెకండరీ అనే విధంగా ఆవిడ మాట్లాడారు. ఆవిడ టార్గెట్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా పూర్తిగా సమూలంగా దెబ్బతీయటమే లక్ష్యంగా ఇప్పటికీ పనిచేస్తున్నారు. ఇప్పుడు దాంట్లో 4 మాటలు జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడిన తర్వాత 1-2 మాటలు కూటమి గురించి కూడా మాట్లాడతారు అంతే తప్ప ఫస్ట్ టార్గెట్ మాత్రం వైసీపీ. వెంకటేశ్వర రెడ్డి గారు, అంటే జగన్ పైన ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులు కావచ్చు, గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ అక్రమాస్తుల వ్యవహారం కావచ్చు, అండ్ దౌర్జన్యాలకు సంబంధించినటువంటి వివాదాలు కావచ్చు, తర్వాత తల్లిపై ఆస్తి కోసం కేసు పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా వివాదాలు ఆయన్ని చుట్టుముట్టినటువంటి నేపథ్యంలో తనకు తన పార్టీకి జరుగుతున్నటువంటి డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకునేటువంటి క్రమంలో ఈ రకంగా ఆయన ప్రేమ ఒలకబోస్తున్నారా, లేదంటే సింపతి క్రియేట్ చేసుకోవడానికి మరో కొత్త డ్రామా ఏమన్నా చేస్తున్నారా అనేటువంటి సందేహాలకు మీ సమాధానం ఏంటి? ఇందులో డ్రామాలు చేయాల్సిన అవసరం, సింపతి క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం మరి గతంలో లేదు ఇప్పుడు ఎందుకు వచ్చిందండి? చెల్లి షర్మిలమ్మ గతంలో లేని ప్రేమ, మేము విపక్షంలో ఉన్నాము, లేని ప్రేమ ఉన్న ప్రేమ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకోవడం తప్పితే ఉందా లేదా అనేది మాకు తెలుసు. ఉందా లేదనేది మాకు తెలుసు. అదేమి షోరూమ్ లో పెట్టి బహిరంగంగా ప్రొజెక్ట్ చేసి చూపించేది కాదు. ఆ సమయ సందర్భాలను బట్టి అది బయటకు వచ్చే విషయము అంతే తప్పితే ఎగ్జిబిషన్ లో షోరూమ్ లో పెట్టి చూపించేది కాదు కదా. సరే, ప్రేమ చూపించకపోవచ్చు, ప్రేమని చూపించలేదనుకోండి, ద్వేషం చూపిస్తున్నారు కదా మరి బహిరంగంగా. ద్వేషం మేము ఎక్కడా చూపించలేదమ్మా. మేము షర్మిలమ్మ గారి మీద ఎప్పటికీ మేము ద్వేషం చూపించలేదు. ఆమె ఎప్పటికీ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగానే చెల్లెమ్మగానే మేము చూస్తున్నాం. ఆమె వ్యక్తిగత వీటి కోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పదవి తీసుకొని కాంగ్రెస్ పార్టీ జెండా కింద కూటమి ప్రభుత్వ అండదండలతోటి ఆమె వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా ఆమె కక్ష తీర్చుకోవడానికి మాత్రమే ఆమె ప్రవర్తిస్తున్నది తప్పితే కూటమి ప్రభుత్వం అండదండలు అని ఎలా చెప్తున్నారు? కూటమి ప్రభుత్వం అండదండలు మరి మీకు ఎక్కడైనా కనిపించాయా? కూటమి ప్రభుత్వం అండదండలు మాకు కనిపించబట్టే మేము చెప్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అండదండలు మేము ఎందుకు అంటున్నామంటే రాజశేఖర రెడ్డి గారి మీద కేసు పెట్టి మీకు మోడీ అండదండలు ఉన్నాయా చెప్పు. మాకు కూటమి అండదండలు ఉన్నాయి, నీకేమైనా మోడీ అండదండలు ఉన్నాయా చెప్పండి సార్. ఏంటమ్మా ఇది? అమ్మా, ఇట్లాంటి ఇంటరప్షన్ వచ్చే వాళ్ళు వస్తే దయచేసి వాళ్ళతో మా డిబేట్ చేసుకోండి, మమ్మల్ని పిలవకండి. సైదా గారు ఒక్క నిమిషం ఆగాలి. మీరు సమాధానం డిబేట్ వాళ్ళతో చేసుకోండి, అడ్డం మాట్లాడతారు మీరు. సైదా గారు ఒక్క నిమిషం, ఆయన కంప్లీట్ చేయనివ్వండి. అటు కాదమ్మా, అమ్మమ్మ రోజా గారు, మా మీద మేము ఎన్డీఏ కూటమితో కలిసి పనిచేస్తున్నాం, వాళ్ళ సహకారంతో అని చెప్పి ఆయన అన్నాడు. దానికి సాక్ష్యాలు ఉండాలి కదా. కాదండి సైదా గారు మీరు ఒక విషయం అర్థం చేసుకోండి. వెంకటేశ్వర రెడ్డి గారిని మాట్లాడినివ్వండి ఫస్ట్. ఆయన మాట్లాడిన తర్వాత మీకు టైం ఇస్తాను కదా, అప్పుడు మీరు కావాలంటే దాన్ని కాంట్రాడిక్ట్ చేసుకోండి. నోరు తెలిస్తే అబద్ధాలు అయితే మేమేం చెప్పాలా? రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి, కన్క్లూడ్ చేయండి. వెంకటేశ్వర రెడ్డి గారు, మనకు టైం కూడా పర్మిట్ చేయట్లేదు, చెప్పాల్సింది చెప్పండి. సైదా గారు చెప్పిన మాటల్లోనే మేము కూటమి ప్రభుత్వంతో మద్దతు లేము అంటున్నారు. నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు పోలవరంలో రాజశేఖర రెడ్డి గారు నిర్లక్ష్యం చేశారు, రాజశేఖర రెడ్డి గారు పోలవరం రానీయకుండా చేశారని చెప్పేసి మాట్లాడితే కనీసం దానికి ఖండన కూడా లేదు. యాక్టివల్ గా రాజశేఖర రెడ్డి గారు అన్ని అనుమతులు తెచ్చి అన్ని పర్మిషన్లు తెచ్చి 65% ఆయన హయాంలోనే కెనాల్స్ అన్ని ఆయన కంప్లీట్ చేస్తే కనీసం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే దానికి కేవీపీ రామచంద్రరావు గారు లెటర్ రాసి ఖండనిచ్చారు. కానీ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా కనీసం ఖండన కూడా ఇవ్వలేకపోయారు. ఒకటి. ఇంకొక విషయము, రాష్ట్రంలో జరుగుతున్న
ఆడబిడ్డల మీద జరుగుతుంటే కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడకుండా సోషల్ మీడియాకి డైవర్ట్ చేస్తూ సోషల్ మీడియా విషయం ఇప్పుడు ఎవరైతే నేరస్తుల్ని పట్టుకొని శిక్షించమని ఆడబిడ్డలను రేప్ చేసిన వాళ్ళని హత్య చేసిన వాళ్ళని శిక్షించమని చెప్పేసి మేము పోరాటం చేస్తుంటే ఈమె టాపిక్ డైవర్షన్ లాగా సోషల్ మీడియా మీద ఏది గ్రావిటీ లెవెల్లో తీసుకుంటే రేప్ చేయటం అనేది పెద్ద నేరమా, హత్య చేయటం అనేది పెద్ద నేరమా, సోషల్ మీడియాలో మాట్లాడటం పెద్ద నేరమా? దేని మేమేమో హత్య చేసిన వాళ్ళని రేప్ చేసిన వాళ్ళని ఈ అరికట్టి వాళ్ళని శిక్షించమని మేము అడుగుతుంటే సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళని మీరేం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే ఇది కూటమి ప్రభుత్వానికి మద్దతు కాదా? రైట్ అండి, ఆయన ఆన్సర్ చెప్తారు. వెంకటేశ్వర రెడ్డి గారు, సైదా గారికి టైం ఇద్దాం ఆన్సర్. సైదా గారు. మా వెంకటేశ్వర రెడ్డి గారు లేనిపోని అన్ని కూడా ఉడ్డి వారిస్తున్నాడు. సోషల్ మీడియాకి సంబంధించి వర్రా రవీంద్ర రెడ్డిని, సజ్జల భార్గవ రెడ్డిని వీళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి, ఆ పార్టీ నాయకులందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్లుగా వాళ్లే హెచ్చరికలు చేసి పోలీసు వాళ్ళు ఎవడైనా సరే మా వాళ్ళని అరెస్టులు చేస్తే మీరు సప్త సముద్రాలు చాటును దాక్కున్నా తీసుకొచ్చి మీ సంగతి తేలుస్తామని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినటువంటి పెద్ద మనుషులు వీళ్ళేదో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల సంక్షేమం కోసం, హత్యలు అత్యాచారాలు జరిగినటువంటి బాధితుల కోసం మేము పోరాడుతున్నాం, మేము మాట్లాడుతున్నాం అని చెప్పి వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడేటటువంటి మాటలు నిజంగా చూస్తా ఉంటే దెయ్యాలు వేదాలు ఒలిచినట్లుగా ఉంది. నేను ఎందుకంటే ఆయన పెద్ద ఆయన్ని నేను ఇంకా మాట్లాడలేను. ఆయన ఏదో రాజశేఖర రెడ్డి గారి మీద అంత ప్రేమ ఉంటే రాజశేఖర రెడ్డి గారి పేరుని మీరు ఎఫ్ఐఆర్ లో చేర్చారు, మీరు ఇంకా మాట్లాడుతున్నారు. అసలు మీకు నైతికత ఉందా? రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడే రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కూడా తీసేశారు మీ సాక్షి పేపర్ లో, సాక్షి టీవీలో. రాజశేఖర రెడ్డి గారి జయంతులు వర్ధంతులు కూడా జరగడం దుర్మార్గంగా మీరా మాట్లాడేది? మా షర్మిలమ్మ గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారి జయంతిని బ్రహ్మాండంగా మేము మొన్న నిర్వహించాం. ఎక్కడ నాకు దండం పెట్టారా చెప్పండి? ఇంకా మీరు ఇంకా నేను ఎందుకంటే మాట్లాడటం నాకు సభ్యత అడ్డు వస్తా ఉంది, మాట్లాడకూడదు. థ్యాంక్ యూ అండి సైదా గారు. సైదా గారు థ్యాంక్ యూ సో మచ్. వెంకటేశ్వర రెడ్డి గారు, కృష్ణాంజనేయులు గారు థ్యాంక్ యూ అండి. తెలుగు రాష్ట్రాల్లో సోషల్ రాకాసులు రెచ్చిపోతున్నారు, బరితెగింపుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు, చేతికి ఎంత వస్తే అంత రాస్తున్నారు. ఇప్పటికైనా సరే ఆ డర్టీ కల్చర్ కు లీడర్లు చర్మగీతం పలకాలి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి.